తిరుచానూరు వద్ద గల యోగి మల్లవరం గ్రామంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన కామాక్షమ్మ సమేత పరాశేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలను ప్రతి ఏటా కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయాన్ని సుందరీకరించే పనులను మొదలుపెట్టారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సుందరీకరించే పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్వం 2:30 ప్రత్యేక అభిషేకంతో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మధ్యాహ్నం 2 నుండి 4 వరకు అభిషేకాలు ఉంటాయని, అలాగే రాత్రి నుండి స్వామివారికి 4 పర్యాయాలు రుద్రాభిషేకాలు ఉంటాయని అన్నారు. 27వ తేదీన ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఉంటుందని, అలాగే స్వామి అమ్మవార్లకు 28వ తేదీన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేయటం జరుగుతుందని వివరించారు. కావున భక్తులందరూ మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొని శివయ్య కృపకు పాత్రుడు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి దేవాలయం యోగి మల్లవరము దాదాపు 1500 సంవత్సరాల క్రితం ముందు కట్టినటువంటి గుడి ఇది. ఈ గుడికి ఎంతో చరిత్ర కలిగినటువంటిది. ఈ దేవాలయానికి గౌరవ మా నాయకుడు పులివర్తి నాని గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీడర్ అయినటువంటి సిఆర్ రాజా గారు ఒక నూతన బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారికంగా ఇంకా రాలేదు. శివాలయం కార్యక్రమంలో మేమందరం కూడా దగ్గరుండి శ్రీ పరాశరేశ్వరం సేవకు వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, దర్శనంలో కానీ ఎటువంటి తోపులాట్లు లేకుండా కానీ, స్వామివారికి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా దగ్గరుండి చేసే కార్యక్రమంలో మా గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఈసారి కూడా మేమందరం దగ్గరుండి కార్యక్రమం జయప్రదం చేస్తాం. పరాశరేశ్వర స్వామివారి దేవస్థానము ఇచ్చట ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రానున్న 26వ తేదీ మహాశివరాత్రిని ఉద్దేశించి స్వామివారికి 3 రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరగనున్నది. మొదటి రోజు 25వ తేదీ సాయంత్రము అనగా 4:30 గంటలకి నందికేశ్వరుడు మరియు కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తులకు ప్రదోషకాల అభిషేకం జరుపబడుతుంది. దాని తర్వాత 8 గంటలకు ఏకాంత సేవతో 25వ తేదీ ఉత్సవం పూర్తిగా అయి ఉదయము అనగా శివరాత్రి రోజు ఉదయము 2:30 గంటలకు మొదటి కాల అభిషేకము, మధ్యాహ్నం 2 గంటలకు రెండవ కాల అభిషేకము, రాత్రి 10 గంటలకు 12 గంటలకు 2 గంటలకు 4 గంటలు చెప్పడం మొత్తం 6 పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకము జరుపబడుతుంది. దర్శనము ఉదయము 5 గంటల నుండి 1 వరకు, సాయంత్రము 4 గంటల నుండి 9 గంటల వరకు అందరికీ కూడా కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి వారి దర్శన భాగ్యము కలుగుతుంది. అంతేకాకుండా మరునాడు అనగా 27వ తేదీ ఉదయము అన్నదానము, 28వ తేదీ సాయంత్రము కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి వారికి మంగళ కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ ఉత్సవాలకు విచ్చేసి కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము.